నమస్కారం, జీ న్యూస్ కు స్వాగతం. నేను కిరణ్. ముందుగా ప్రధానాంశాలు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి అల్టిమేటం విధించాలి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్. బీసీ బిల్లు ఆమోదం పొందే వరకు పార్లమెంటును స్తంభింపజేయాలి. బీసీ సంఘ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు. మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ లీవ్లు ఇవ్వాలి. కాకినాడలో ఏఎన్ఎంల డిమాండ్. పోలీసు రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్. 21 వాహనాలు సీజ్ చేసిన అధికారులు. కోత లేని విద్యుత్ ఇవ్వడంలో తమ ప్రభుత్వం విజయం సాధించింది. కాకినాడలో రాష్ట్ర మంత్రి యనమల వెల్లడి. ఇక వివరాలకు వెళితే, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రానికి అల్టిమేటం విధించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో కేసు వేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ వారు ప్రభుత్వంలో భాగస్వాములు. ఈవేళ కేంద్ర ప్రభుత్వం మాకు చేయలేదు అనేటువంటి హక్కు తెలుగుదేశంకి లేదు. ఆ హక్కు ఎప్పుడు వస్తుందంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు ఉన్నాయో, ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు అమలు చేసి తీరవలసినటువంటి బాధ్యత ఉంది. ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అయింది. ఇది వాగ్దానం కాదు. అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది క్యాబినెట్ అప్రూవల్ అయింది. వీటిని కనుక మీరు అమలు చేయకపోయినట్టయితే, కానీ ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం మీద కానీ, ఒక రాష్ట్రం కేంద్రం మీద కానీ దావా చేయాలన్నా సరే అది సుప్రీంకోర్టులోనే అర్హత ఉంది. జ్యూరిస్డిక్షన్ సుప్రీంకోర్టు. యాక్ట్ ఇంప్లిమెంట్ చేయకపోతే చేయించవలసినటువంటి బాధ్యత రాజ్యాంగం ప్రకారం కోర్టుది. చరిత్రలో నిలబడిపోయే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు తన పదవిని కూడా లెక్క చేయలేదు, తన పార్టీ భవిష్యత్తుని లెక్క చేయలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఆయన లెక్క చేశాడు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆయన పోరాడాడు అనేటువంటి ఒక కీర్తి తెచ్చుకోవాలంటే వెంటనే మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఈ పార్లమెంట్ సెషన్ సమయం 8వ తారీఖు ముగుస్తుంది, మే 8న. ఈ లోపులోనే మీరు అల్టిమేటం ఇవ్వండి. తర్వాత గవర్నమెంట్ నుంచి విత్డ్రా అవ్వండి. కోర్టులో పిటిషన్ ఫైల్ చేయండి. కోర్టు నుంచి వెంటనే ఆర్డర్ వస్తుంది. ఎందుకంటే యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం బాధ్యత అది. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందే వరకు అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు పార్లమెంట్ను స్తంభింపచేయాలని బీసీ సంఘ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా నందిగామలో బీసీ మహాసభలో పాల్గొని ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు బీసీలకు సభలో 50% రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీ, కర్ణాటక అసెంబ్లీ ఇప్పటికే తీర్మానాలు చేసి బీసీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశాయి. కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ ఇంతవరకు పార్లమెంట్ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పర్ఫార్మెన్స్ ఆధారంగా జీతాలంటూ జీతాలు నిలుపుదల చేయడాన్ని వారు తీవ్రంగా నిరసించారు. ఈ సందర్భంగా బేబీ రాణి మీడియాతో మాట్లాడారు. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి ఆర్డినెన్స్ సెంటర్లో ఏఎన్ఎంస్ కానీ, అలాగే జిల్లా మొత్తంగా పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంస్ వీళ్ళందరికీ కూడా అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ ఈ పర్ఫార్మెన్స్ పేరుతో వేతనాలు ఆఫ్ చేయడం జరిగింది. ఫిబ్రవరి నెల నుండి ఇప్పటి వరకు కూడా వేతనాలు అందలేదు. ఇప్పటికే పెరిగే ధరలు తట్టుకుని ఏమాత్రం ఈ వేతనాలు సరిపోక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా మరింత ఇబ్బందులు పాలు చేయడానికి, అప్పులు పాలు చేయడానికి పర్ఫార్మెన్స్ పేరుతో ఈ వేతనాలు నిలుపు చేయడం అనేది జిల్లా అధికార యంత్రాంగం
చాలా తప్పిదం చేసింది. కృష్ణా జిల్లా విజయవాడ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి స్వర్ణ కిరీట బహుకరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మిత్ర బృందం తయారు చేయించిన ఈ కిరీటాన్ని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ చేతుల మీదుగా బహుకరించారు. మాజీ మంత్రి వెంకటేష్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయని, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి మంచి జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆర్యవైశ్యుల కులదేవత కనకా పరమేశ్వరి టెంపుల్లో కనకా పరమేశ్వరి గారికి బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. బంగారు విగ్రహాన్ని మన ఎక్స్ఎమ్మెల్యే శ్రీనివాసులు మరి వారి మిత్ర బృందము అందరూ కలిసి విజయవాడ వాస్తవ్యులు ఈ బంగారు విగ్రహాన్ని, ఈ బంగారు కిరీటాన్ని ఏర్పాటు చేయటము, అది అమ్మవారికి కిరీట ఆవిష్కరణ ఇప్పుడు చేయటం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కలపరు టోల్గేట్ వద్ద జాతీయ రహదారిపై పోలీసు రవాణా శాఖల ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. దీనిలో భాగంగా 21 కేసులు నమోదు చేసి 21 వాహనాలు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా కల్పన టోల్గేట్ వద్ద ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేసాం. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ కోఆర్డినేషన్తో కలిపి డ్రైవ్ కండక్ట్ చేసాము. ఇలా చేయడం వల్ల తాగి వాహనాలు నడిపే వాళ్ళ సంఖ్య చేయడం వల్ల తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల ఇంకా అంటే ఈరోజు 21 కేసులు నమోదు చేశాము. అంటే ప్రతి వెహికల్స్ సీజ్ చేశాము. తాగి నడిపి డ్రైవ్ చేసే ప్రతి వెహికల్స్ సీజ్ చేశాము. అవి రేపు కోర్టుకి హాజరుపరుస్తాము. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి చినసాంబయ్యపాలెంలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. కొడుకు పెడుతున్న బాధలు భరించలేని తల్లిదండ్రులు కిరాయి హంతకుల సహాయంతో కన్న కొడుకును హతమార్చారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హతును తల్లి మునెమ్మ, తండ్రి మునిశేఖర్లను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదంతా వేసినారు, అట్లా కలిసేపు ఉన్నారు, అట్లా అమ్మాయి పోతుంది. షాప్ లేదమ్మా, బీఈడీ వారికి ఎస్జిటిలో అవకాశం కల్పించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద బీఈడీ అభ్యర్థుల మానవహారం నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెలుగుజ్యోతి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో కల్పించిన విధంగా కేంద్రాన్ని ఒప్పించి ఏపీలో కూడా ఎస్జిటిలో అవకాశం కల్పించాలని, మే 9, 10, 11 తేదీల్లో జరిగే పరీక్షలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. తారీఖులో జరిగే డిఎస్సీ
ముందు ఎన్నికల మేనిఫెస్టోలో వస్తున్న మీకోసం యాత్రలో బీఈడి వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 6,50,000 మంది బీఈడి వాళ్ళకి ఎస్జిటి అవకాశం కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే మేము ఇక్కడ గందరగోళం హడావుడి ఎందుకు చేస్తున్నామంటే గవర్నమెంట్ గతంలో ఇచ్చినటువంటి హామీల్ని ఇమ్మీడియట్గా అమలు చేయాలి. దానిలో భాగంగా పశ్చిమ బెంగాల్ సిఫార్సులను ఈ రాష్ట్రంలో బీఈడి వాళ్ళకి ఎస్జిటి అవకాశం తెచ్చుకున్నటువంటి పశ్చిమ బెంగాల్ సిఫార్సులను కేంద్రాన్ని ఒప్పించో బీఈడి వాళ్ళకి ఎస్జిటి అవకాశం ఇచ్చి రేపు పొద్దున మే 9, 10, 11 తారీఖుల్లో జరగబోయే ఎగ్జామ్ను తక్షణం రద్దు చేసి బీఈడి వాళ్ళకి రీనోటిఫికేషన్ వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6,50,000 మంది బీఈడి అభ్యర్థులకు ఎస్జిటి అవకాశం కల్పించి ఎగ్జామ్ నిర్వహించాలని కోరుతున్నాం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అనంతపురం జిల్లాలో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ సిపిఐ నాయకులు, కార్యకర్తలు నగర శివార్లలోని బెంగళూరు హైవేపై రాస్తారోకో నిర్వహించారు. అధికారంలోకి రాకముందు ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించిన వెంకయ్య నాయుడు ఇప్పుడు పత్తా లేకుండా పోయారని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మండిపడ్డారు. న్యాయమైనటువంటి సమస్యని ముందుకు రా. రాష్ట్రాన్ని విభజించే సందర్భంలో 13 జిల్లాల్లో పైకి అనంతపురం జిల్లాలోనే సమైక్య ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగింది. ఎందుకంటే రాష్ట్ర విభజన చేస్తే అభద్రతాభావం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాకుండా పోతాయి, ఈ వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి లేకుండా పోతాయనే సమైక్యంగా ఉండాలని ప్రజలందరూ కోరుకున్నారు. కానీ ఆ సమైక్యంగా కోరుకున్నటువంటి ప్రజలకి చల్లార్చేదానికి ప్రత్యేక హోదా ఇస్తామని, ప్రత్యేక ప్యాకేజీ వెనకబడిన ప్రాంతాలకు ఇస్తామని, రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామని, రెవెన్యూ లోటు బడ్జెట్ని పూర్తి చేస్తామని, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి కావాల్సిన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ దానికోసమే పోరాడుతున్నట్లు నాటకాలు ఆడారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన బీజేపీ, తెలుగుదేశం పార్టీ దాన్ని ఇచ్చేదానికి ఏమాత్రమో నిరాకరిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ మౌనంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ కన్యకా పరమేశ్వరి వాసవి జయంతిని పురస్కరించుకొని ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సమాజంలో తమ వంతు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఈ రక్తదానం ఎంతో మందికి ఉపయోగపడుతుందన్నారు. శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతి సందర్భంగా ఈ రోజున ఆర్యవైశ్య యువజన సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సుమారుగా వాలంటరీగా వచ్చి మేము ఇస్తామంటూ 100 మంది పైగా యువకులు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని అమ్మవారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేశాము. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన ప్రతిరోజు ఎంతోమందికి బ్లడ్ అనేది ఉపయోగపడుతుంది, కావాల్సి వస్తుంది. ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే మనం సేవా కార్యక్రమం చేయడం వల్ల ఆ ఉపయోగపడే ప్రతి ఒక్కరికి కూడా మనం సాయం చేయగల వ్యక్తులు అవుతాము. ప్రతి స్వచ్ఛంద సంస్థ ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలకు చాలా రకాలుగా ఉపయోగపడతాం. మనం ఇలాంటి కార్యక్రమాలు ముందుకు వచ్చిన మా ఫ్రెండ్ సర్కిల్ అందరికీ ఈ ఆర్యవైశ్య యువజన సంఘాల సమైక్య తరఫున చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వైఎస్ఆర్ కడప జిల్లా రాయచోటిలోని సయ్యద్ యూసుఫ్ షా ఖాదరీ ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖాదరీ సమాధికి పూల చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ఉత్సవాల్లో గంధం, ఉరుసు, తహలీల్ పతేవా ఇలా 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించి 2 రోజుల పాటు అన్నదానం, ఖవ్వాలి పోటీలు జరిపారు. అన్ని రకాల స్టాల్స్ ఏర్పాటు చేయడంతో ఇక్కడ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కొనుగోళ్లు చేశారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన ఎంపీ, ఎమ్మెల్యేలను దర్గా కమిటీ వారు ఘనంగా సత్కరించారు.
हमारी दरगाह के साहब की भी ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద సిపిఎం నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కంటిన్యూస్గా మేము కేంద్ర ప్రభుత్వంతో మంత్రాలు జరుపుతున్నాం. ఇటువంటి సందర్భంలో ప్రత్యేక హోదా రాలేదని ఒక పార్టీ, ప్రత్యేక హోదా రాదని ఇంకో పార్టీ, రాకపోతే బాగుందని చూసేటువంటి ఇంకొక పార్టీ, అంటే వీళ్ళకి డెవలప్మెంట్ మీద ఏ విధమైనటువంటి శ్రద్ధ లేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి ఏ విధంగానూ వీళ్ళకి ప్రతిపక్షాలకి కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఇష్టం. అనంతపురం జిల్లా హిందూపురం మండల పరిధిలోని అప్పలకుంట వద్ద 5 రోజుల క్రితం గౌరీబాయ్ అనే మహిళను చేతబడి నెపంతో వివస్త్రం చేసి దాడి చేసి ఇంటిని కూలగొట్టిన ఘటన విదితమే. ఈ ఘటనకు సంబంధించి అఖిల భారత బంజారా సేవా సంఘ అధ్యక్షులు కర్ణాటక మాజీ మంత్రి గౌరీబాయ్ని పరామర్శించారు. ఈ సందర్భంగా బాబురావు చౌహాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారా, నిద్రపోతున్నారా అంటూ దుయ్యబట్టారు. ఓ బంజారా మహిళకు అన్యాయం జరిగితే పాలకులు స్పందించరా అంటూ ఘాటుగా స్పందించారు. 10 రోజులలోపు మహిళకు న్యాయం జరగకపోతే కలెక్టరేట్ ముందు న్యాయ పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. रहने के लिए करके उसको इमीडिएटली स्टेट गवर्नमेंट करना चाहिए. अब ये इश्यूज यहाँ के लोकल एमएलए उसको स्पंदन करना चाहिए, यहाँ के लोकल एमपीज उसको सॉल्व करना चाहिए. जहाँ आज तक यहाँ का एमएलए साहब वहाँ जाके शेड्यूल ट्राइब लेडी, बंजारा लेडी को उन्होंने नहीं दे, यहाँ का एमपी भी जाके नहीं बात किया. अखिल भारत बंजारा सेवा संघ इस बात पे खंडन करती है. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా హసనాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్పై వెళుతున్న మామ అల్లుళ్ళు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించిపోయి అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో బైక్పై వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. దీంతో ఒకే ఇంట్లో తల్లి కూతుర్లు పెద్ద దిక్కులను కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏఎస్పేట మండలం పందిపాడు గ్రామానికి చెందిన నాగిరెడ్డి నూతనంగా నిర్మించిన ఇంటికి కావాల్సిన వస్తువులను నెల్లూరు నుండి తెచ్చేందుకు అనంతసాగరం మినగల్లు గ్రామానికి చెందిన తన అల్లుని వెంటబెట్టుకుని నెల్లూరుకు వెళ్లి వస్తువులను కొనుక్కొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా హసనాపురం గ్రామం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. నెల్లూరు పోయేసి స్వామిని తీసుకొని రాత్రి 11 గంటలకు పోతా ఉన్నారు హసనాపురం రోడ్డున. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్లో ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్, డిఆర్ఓ యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్జీదారులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను విన్నవించుకున్నారు. అమరజీవి అప్పారి వెంకటస్వామి 14వ వర్ధంతిని యూటీఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా లలిత కళా పరిషత్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, అటువంటి ఆలోచనను విరమించుకోవాలన్నారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు
విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తున్నామని చెప్తున్నారు. అయితే వారి మాటలు ఒక రకంగా ఉన్నాయి, చేతలు విభిన్నంగా ఉన్నాయనేది మాకు అర్థమవుతుంది. ఎందుకనంటే ఈ సంవత్సరం చేసేటువంటి రేషనలైజేషన్లో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు తక్కువయ్యారని చెప్పి స్కూళ్ళని ఎలా విలీనం చేయాలి, మూసివేయాలి అనేటువంటి ఆలోచన ఎక్కువగా కనపడతా ఉంది. దీన్ని మేము తీవ్రంగా అభ్యంతరం తెలియజేస్తా ఉన్నాం. అసలు ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని ఎలా పెంచాలని ఆలోచన చేయకుండా వీధి వీధికి ప్రైవేటు బడులకు అనుమతించి, సందు సందుకి కార్పొరేట్ పాఠశాలను అనుమతించి, ఆ పాఠశాలను ఎలా మూసేయాలి, పబ్లిక్ ఎడ్యుకేషన్ ఎలాగా స్ట్రెంథెన్ చేయాలి, విద్యాకు చట్టాన్ని ఎలాగ అమలు చేయాలనేటువంటి ధ్యాస మానేసి వీటిని ఎలా మూసేయాలనేటువంటి ఆలోచన చేయడం చాలా వింతగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో ఓపెన్ స్కూల్ పరీక్షల్లో మాస్ కాపింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి మీడియా తీసుకువెళ్లడంతో ఆయన పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసి మీడియాతో మాట్లాడకుండా వెనక్కి వెళ్లిపోవడం విశేషం. ఈ పరీక్షా కేంద్రంలో సుమారు 100 మంది విద్యార్థులు ఇంటర్ 1 సిట్టింగ్ పరీక్షలు రాస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో కొంతమంది విద్యార్థులు నిర్వాహకులతో కుమ్మక్కై ఒక్కో విద్యార్థి నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. మాస్ కాపింగ్ ఆరోపణలు బయటకు రావడంతో మీడియా ప్రతినిధులు స్కూల్ ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పాఠశాల యాజమాన్యం అడ్డుకొని తమ పాఠశాలలో పరీక్షలు జరుగుతున్న మాట వాస్తవమేనని, మాస్ కాపింగ్ జరగడం లేదంటూ మీడియాను లోపలికి అనుమతించలేదు. ఓపెన్ స్కూల్ అంటే కలెక్టర్ నేను అన్నది కాదు, వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఫీజు కడతారమ్మా. గవర్నమెంట్ కాదు, ఇందులో 2 ఉన్నాయి కదా. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అక్కడ పే చేస్తే వాళ్ళు డైరెక్ట్ బోర్డు కట్టుకుంటారు. ఆ ఇన్స్టిట్యూషన్స్ ఎవరు ప్రైవేట్, ఇప్పుడు మీలాంటి అవ్వచ్చు, నాలాంటి అవ్వచ్చు. మీడియా సార్ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో అటవీ ప్రాంతం నుండి రోడ్డుపైకి వచ్చిన దుప్పిని ఆటో ఢీకొని స్పృహ తప్పి పడిపోవడంతో కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఈ ఘటనపై స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మంత్రి యనమల రామకృష్ణుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా కోతలేని విద్యుత్ ఇవ్వడంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని, అవగాహన లేమితో అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కంటిన్యూస్గా మేము కేంద్ర ప్రభుత్వంతో మంత్రాలు జరుపుతున్నాం. ఇటువంటి సందర్భంలో ప్రత్యేక హోదా రాలేదని ఒక పార్టీ, ప్రత్యేక హోదా రాదని ఇంకో పార్టీ, రాకపోతే బాగుందని చూసేటువంటి ఇంకొక పార్టీ, అంటే వీళ్ళకి డెవలప్మెంట్ మీద ఏ విధమైనటువంటి శ్రద్ధ లేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి ఏ విధంగానూ వీళ్ళకి ప్రతిపక్షాలకి కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఇస్తాం. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి అల్టిమేటం విధించాలి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్. బీసీ బిల్లు ఆమోదం పొందే వరకు పార్లమెంటును స్తంభింపజేయాలి, బీసీ సంఘ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు. మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ లీవ్లు ఇవ్వాలి, కాకినాడలో ఏఎన్ఎంల డిమాండ్. పోలీసు రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్, 21 వాహనాలు సీజ్ చేసిన అధికారులు.
కొరత లేని విద్యుత్ ఇవ్వడంలో తమ ప్రభుత్వం విజయం సాధించింది. కాకినాడలో రాష్ట్ర మంత్రి యనమల వెల్లడి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.